Hi friends, welcome back to our channel Navatara. ఈ రోజు మరో మంచి బ్యూటిఫుల్ ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్ తో మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. రీసేల్ ఫ్లాట్ అయితే ఓల్డ్ అని అయితే అనుకోవద్దు, జస్ట్ 9 months ఓల్డ్ ప్రాపర్టీ. మనకి వుడ్ వర్క్ అంతా ఫ్లాట్లో అయితే చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ ఫుల్ ఫర్నిచర్తో సహా అయితే ఇచ్చేస్తున్నారు. మీకు వీడియోలో ఇప్పుడు ఎలా అయితే కవర్ చేస్తానో ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్ మనకు అలానే హ్యాండ్ ఓవర్ చేస్తారు. లొకేషన్ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్, చైతన్యపురి మెట్రోకి అండ్ అలాగే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ మెట్రోకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 3 to 5 minutesలో మనం మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు అండ్ అలాగే అన్ని ఫెసిలిటీస్కి కూడా దగ్గరగా ఉంటుంది. చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ గురించిన అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా. సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో బిలో 5 yearsలో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. వీడియో చివరి వరకు చూడడం వల్ల హౌస్లో మనకి ఫర్నిచర్ ఎలా ఉంది అండ్ అలాగే వుడ్ వర్క్ ఎలా డిజైన్ చేయించారు అనేది మీరు క్లియర్గా చూడగలుగుతారు అండ్ ప్రాపర్టీ సైట్ విజిట్ చేయాలా లేదా అనే డెసిషన్ మీరు ఇంట్లో ఉండే తీసుకోగలుగుతారు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మన ముందు ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో ఉన్న హాల్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఎంట్రన్స్ హాల్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ హాల్లో వచ్చేసరికి సోఫా సెట్ అండ్ అలాగే టీవీ యూనిట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నారు. అండ్ ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ డైనింగ్ ఏరియాకి అండ్ అలాగే ఎంట్రన్స్ హాల్కి మిడిల్లో వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ విధంగా పార్టీషన్ అయితే వీళ్ళు వుడ్ వర్క్తో ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు. ఈ పార్టీషన్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ డైనింగ్ ఏరియాలో కూడా మనకి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు వుడ్ వర్క్తో. మనకి డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైనా, గ్లాస్ ఐటమ్స్ ఏవైనా కానీ ఆర్గనైజ్ చేసుకునేలాగా. అండ్ పక్కనే కార్నర్లో మనకి షింక్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒక పెద్ద డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఉండడం జరిగింది. దీన్ని కూడా వీళ్ళు ఫర్నిచర్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఇప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు డైనింగ్ ఏరియా కవర్ చేసాం కదా, డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మన కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ వాష్ ఏరియా. అండ్ ఆ కిచెన్ ఎంట్రన్స్లో వచ్చేసరికి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వుడ్ వర్క్తో ఈ విధంగా మనకి పూజా గది అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చూసేద్దాం. కిచెన్లో కూడా వచ్చేసరికి మనకి ఫుల్గా నీట్గా అయితే వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది. కబోర్డ్స్ అన్నీ కూడా మనకి ఫ్లాట్లో వచ్చేసరికి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే వస్తుంది. అండ్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో అయితే ఉండడం జరిగింది. అండ్ మన నవతారా ప్రాపర్టీస్ హౌసింగ్ లోన్స్ కమ్ రియల్ ఎస్టేట్ రెండు డీల్ చేస్తుంది కాబట్టి 100% అంటే మీకు క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ ఉన్న ప్రాపర్టీస్ అండ్ అలాగే అప్ టు 80% దాకా ఈజీగా లోన్ వచ్చే ప్రాపర్టీస్ని ఆన్లైన్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. మీకు వన్స్ వీడియోలో ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా అన్నీ మనమే చూసుకుంటాము. మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మీరు ఈ ప్రాపర్టీ గురించి మాత్రమే కాదు, ఏ ప్రాపర్టీ గురించి అయినా మీరు హౌసింగ్ లోన్కి రిలేటెడ్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కిచెన్ అయితే కవర్ చేశాం కదా, కిచెన్కి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఆ వాష్ ఏరియా కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా అండ్ వాష్ ఏరియాలో కూడా పై వరకు కూడా మనకి ఈ విధంగా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. ఇప్పుడు కిచెన్ అండ్ వాష్ ఏరియా కవర్ చేశాం కదా, మనం కిచెన్ నుంచి లోపలికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ 2 bedrooms మధ్యలో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో అంటే డైనింగ్ ఏరియా చూపించాను కదా, డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్లో వచ్చేసరికి, ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ మనకి విండోస్ని అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా మనకి డ్రెస్సింగ్ టేబుల్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది. ఇది వచ్చేసి అయితే మనకి జస్ట్ 9 months ఓల్డ్ ప్రాపర్టీ అండ్ కంప్లీట్ మనకి వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్తో సహా మనకి ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు. మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో కార్నర్లో వచ్చేసరికి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ వాష్రూమ్నే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి మన గీజర్ కూడా అయితే ఫిక్స్ చేసి ఉంది.
ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసాం కదా. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి మాస్టర్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో అంటే మీకు ఎంట్రన్స్ హాల్ చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ మనకి బాల్కనీ అనమాట. మనకి బాల్కనీ కూడా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఇవ్వడం జరిగింది. మనకి టోటల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి. ఇలా జస్ట్ మనకి 1 or 2 years ఓల్డ్ ప్రాపర్టీస్ కంప్లీట్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్తో దొరకడం, అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ఇచ్చారని చెప్పాను కదా. ఇప్పుడు బాల్కనీ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి అయితే మనకి బాల్కనీ అని వచ్చేసరికి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు డిజైన్ చేయించుకోవడం జరిగింది. మనకి బాల్కనీ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి అయితే క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్. మనకి కంప్లీట్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్తో సహా ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వీడియోలో మీకు ఏదైతే ఫర్నిచర్ అంతా కూడా అయితే కవర్ చేశానో ఆ ఫర్నిచర్ మొత్తం కూడా మనకి ఫ్లాట్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు. ఫ్లాట్ వచ్చేసి మనకి జస్ట్ 9 months ఓల్డ్ ప్రాపర్టీ, అంటే ఒక రకంగా న్యూ ఫ్లాట్ అనే చెప్పుకోవచ్చు. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది. అండ్ ఫ్లాట్ యొక్క SFT వచ్చేసరికి మనకి 1127 SFT, 1127 SFT. అందుకే మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ UDS అన్డివైడెడ్ షేర్ వచ్చేసి కూడా మనకి 47 square yards అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 47 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 5th floorలో అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఫ్లోర్కి వచ్చేసరికి 3 flats, టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 15 flats అయితే ఉండడం జరిగింది. మనకి ఫ్లాట్కి వచ్చేసరికి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఫ్లాట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి లిఫ్ట్, CCTV, కార్ పార్కింగ్ని మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేషన్ అయితే చెప్పాను కదా, మంచి ప్రైమ్ లొకేషన్. మనకి చైతన్యపురి మెట్రో కానీ, దిల్సుఖ్ నగర్ మెట్రో, LB నగర్ మెట్రో అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. అన్నిటికీ సెంటర్ పాయింట్. జస్ట్ 3 to 5 minutesలో మనం మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి ప్రాపర్టీ వచ్చేసరికి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. రెంట్ వచ్చేసరికి మనకి 16K దాకా అయితే ఈజీగా వస్తుంది. ఈ బ్యూటిఫుల్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 75 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 75 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి అయితే స్లైట్గానే నెగోషియేషన్ ఉంటుంది. మనకి చైతన్యపురి లాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి గజం వాల్యూ వచ్చేసరికి 1 lakh అబోనే ఉంటుంది. మనకి ఫ్లాట్కి వచ్చేసరికి 47 దాకా మనకి UDS అయితే వస్తుంది. అంటే 47 గజాల దాకా మనకి ల్యాండే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ 9 months ఓల్డ్ ప్రాపర్టీ. ఒక న్యూ ఫ్లాట్కి వచ్చేసరికి మనకి GST, ఎమ్యూనిటీస్, వుడ్ వర్క్, ఫర్నిచర్ ఇవన్నీ కలుపుకొని ఎంత అవుతుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఆ బడ్జెట్కి ఇది రీజనబులా కాదా అనేది మీకే తెలుస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నాయి కనుక వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అయితే షేర్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మీ దగ్గర కూడా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే 2 BHK, 3 BHK ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైనా కానీ మన ఛానల్లో మీ ప్రాపర్టీస్ కనుక ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.